ఈ వీడియోలో మనం 22nd 23rd మార్చ్ 2025కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోగలరు. భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్ త్యాగాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం షహీద్ దివస్ ఎప్పుడు పాటించబడుతుంది? ఇది మార్చ్ 23న ఈ షహీద్ దివస్ను పాటించబడుతుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను బ్రిటిష్ అధికారి జేపీ సాండర్స్ హత్య ఆరోపణపై మరణదండన విధించారు. వీళ్ళు జేపీ సాండర్స్ హత్యను ఎందుకు చేశారంటే లాలా లజపతి రాయ్పై జరిగిన పోలీసు దాడికి ప్రతీకారకంగా ఈ చర్యను చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినప్పటికీ వారి విడుదలకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో 1931 మార్చి 23న లాహోర్ కేంద్ర కారాగారంలో అనుకున్న తేదీ కన్నా ఒకరోజు ముందుగానే వీళ్ళు ఉరి తీయబడ్డారు. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును ఎవరు పొందారు? ఇది వచ్చేసి వినోద్ కుమార్ శుక్లా గారు. వినోద్ కుమార్ శుక్లా గారు 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును అందుకున్నారు. వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన వారిలో ఈయన మొదటి వ్యక్తి. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన హిందీ రైటర్స్లో ఈయన 12వ వ్యక్తి. జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే ఇందులో 11 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అలాగే ఒక బ్రాంజ్ స్టాట్యూ, సరస్వతి దేవి స్టాట్యూ ఒకటి ఇస్తారు. అలాగే ఒక సైటేషన్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటుంది. పర్పుల్ ఫెస్ట్ 2025ను ఎక్కడ నిర్వహించారు? ఇది వచ్చేసి మనకి రాష్ట్రపతి భవన్లో నిర్వహించబడింది. రాష్ట్రపతి భవన్లో ముఘల్ గార్డెన్స్ అని ఉండేవి. వీటి పేరును వచ్చేసి 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా అమృత్ ఉద్యాన్ అని మార్చారు. ఇప్పుడు ఈ అమృత్ ఉద్యాన్లోనే ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ 2025 అన్నది జరిగింది. కొత్తగా కనుగొనబడిన లైట్ బేస్డ్ సూపర్ సాలిడ్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? దీని ముఖ్య లక్షణం వచ్చేసి ఇది సూపర్ ఫ్లూయిడ్ మరియు ఘన పదార్థాల లక్షణాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి బి. సూపర్ సాలిడ్ అన్నది ఇందాక నేను చెప్పినట్లు ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్. దీనికి సాలిడ్ మరియు సూపర్ ఫ్లూయిడ్ యొక్క రెండింటి లక్షణాలు కలిగి ఉంటాయి. సాలిడ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రధానంగా ఆర్డర్డ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అలాగే సూపర్ ఫ్లూయిడ్ అన్నది ఏంటంటే దీని ముఖ్య లక్షణం ఏంటంటే ఇది ఫ్రిక్షన్ లేకుండా ఫ్లో కాగలదు. అయితే ఇప్పుడు కొత్తగా కనుగొన్న ఈ సూపర్ సాలిడ్ అన్నది రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. ఒకటి ఆర్డర్డ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్, ఇంకొకటి ఫ్లో వితౌట్ ఫ్రిక్షన్. ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది వరకు మనం లైట్ను వచ్చేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అని మాత్రమే పరిగణించే వాళ్ళం. అయితే ఇప్పుడు ఈ పరిశోధన ద్వారా ఇది ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే కాదు, దీన్ని మ్యాటర్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు అని చూపించారు. బీపీసీఎల్ తన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించింది? ఇది వచ్చేసి కొచ్చి రిఫైనరీలో ప్రారంభించడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చేసి 3.2 megawatts. అలాగే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 29 crores. 2025 ప్రపంచ ఆనంద సూచికలో భారతదేశ ర్యాంకింగ్ ఎంత? మన ర్యాంకింగ్ వచ్చేసి 118వ స్థానంలో ఉన్నాం మనం. అయితే ఇక్కడ మనం మొదటి మరియు ఆఖరి స్థానాలు కూడా చూసుకోవాలి. మొదటి స్థానంలో వచ్చేసి ఫిన్లాండ్ ఉంది. అలాగే ఆఖరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది. ఈ రిపోర్ట్ను విడుదల చేసే సంస్థల పేర్లు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. చూడండి, ఇది సంస్థ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఇది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి చెందినది. గెల్లోప్, యుఎన్
యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఈ 3 సంస్థలు కలిపి ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. 2025 ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? థీమ్ వచ్చేసి గ్లేసియర్ ప్రిజర్వేషన్, హిమనదుల సంరక్షణ. ద యునైటెడ్ నేషన్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వరల్డ్లో ఉన్న ఫ్రెష్ వాటర్లో 70%ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మేఘాలయలోని మొదటి శాస్త్రీయ బొగ్గు గనుల ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇది ఈస్ట్ జయంతియా హిల్స్లో ప్రారంభించడం జరిగింది. మనం దీని హిస్టరీని కూడా తెలుసుకోవాలి. 2014లో ఎన్జిటి వచ్చేసి ఒక బ్లాంకెట్ బ్యాన్ని విధించింది కోల్ మైనింగ్ మీద మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. వాళ్ళు ఒక అన్సైంటిఫిక్ ర్యాట్ హోల్ మెథడ్ని యూజ్ చేసేవాళ్ళు. దీనివల్ల చాలామంది వర్కర్స్ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందుకు ఎన్జిటి వచ్చేసి ఈ బ్యాన్ని విధించింది. అయితే 2019లో సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని ఎత్తివేసింది. తర్వాత ఇప్పుడు 2025లో మేఘాలయ గవర్నమెంటు అన్సైంటిఫిక్ ర్యాట్ హోల్ మెథడ్ కాకుండా ఒక సైంటిఫిక్ ఓపెన్ హెర్త్ మెథడ్ని యూజ్ చేస్తూ మళ్ళీ కోల్ మైనింగ్ స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డిస్క్రిప్షన్లో PDF ఉంది, మీరు దాన్ని కూడా ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.